నాగ చైతన్య శోభిత ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతకపరమైన విశ్లేషణ రేపు అంటూ వేణుస్వామి కొత్త జంటను టార్గెట్ చేస్తూ పోస్ట్ చేశాడు. చెప్పినట్లుగానే వీరి జాతకంపై విశ్లేషించిన వీడియో రిలీజ్ చేశాడు. ఇందులో నాగ చైతన్య శోభిత వైవాహిక జీవితంపై సంచలన కామెంట్స్ చేశాడు. అంతేకాదు సమంత శోభిత జాతకాన్ని కూడా పోలుస్తూ షాకింగ్ విషయాలు చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో వేణుస్వామిలో ఏం చెప్పాడంటే, సమంతతో పోలిస్తే శోభిత జాతకం అస్సలు బాలేదు. కెరీర్ పరంగా సమంతకు 100% బాగుంది. సమంతతో పోలిస్తే శోభిత జాతకం అసలు నాగార్జున గారు చెప్పినటువంటి ముహూర్తం ప్రకారం చూస్తే అసలు ఇది శుభకార్యాలకే పనికిరాదు. ఆగస్టు 8 ఉదయం 9:42 ఈ ముహూర్తం నిశ్చితార్థానికి పనికిరాదు. ఇక శుభకార్యాలకు ఇది నిషేధ ముహూర్తం. అలాంటి ముహూర్తాన్ని ఎందుకు పట్టుకున్నారో వారికే తెలియాలి. ఇక వారిద్దరి జాతకాలు కూడా ఏమాత్రం కలవలేదు. నాగ చైతన్య రాశి కర్ణాటక రాశి, శోభిత ధూళిపాళది ధనుస్సు రాశి. నాగ చైతన్యకు 6, శోభితకు 8 వచ్చాయి. ఇద్దరి జాతకాల్లో అష్టాకాలు వచ్చాయి అంటూ బాంబు పేల్చాడు. వీరిద్దరి జాతకం ప్రకారం చూస్తే 3 ఏళ్లు మించి వీరు కలిసి ఉండలేరు. 2027 వరకు వీరి వైవాహిక జీవితం బాగుంటుంది. ఆ తర్వాత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఓ స్త్రీ వల్ల వీరి వైవాహిక జీవితంలో కలతలు వస్తాయని పేర్కొన్నాడు. అనంతరం తాను చెప్పేది తప్పుగా తీసుకోవద్దన్నారు. గతంలో సమంత నాగ చైతన్య జాతకం గురించి చెప్పినప్పుడు కూడా అంతా నన్ను తప్పుపట్టారు. ఇప్పుడు కూడా తిడతారని తెలుసు. కానీ ఓ జ్యోతిష్కుడిగా అందరి జీవితాలు బాగుండాలని కోరుకుంటాను. నాగ చైతన్య సమంతకు నేను 100కి 50 మార్కులు ఇచ్చాను. నాగ చైతన్య శోభితకు 10 మార్కులు ఇస్తాను. 50 మార్కులు వేసిన సమంత విషయంలో ఏం జరిగిందో చూశారు. శోభితకు 10 మార్కులే వేశాను అంటే ఆలోచించుకోండి. సమంత నాగ చైతన్యలు అప్పుడు కూడా నిశ్చితార్థం తర్వాతే చెప్పారు. కాబట్టి నాగ చైతన్య శోభితలు పెళ్లికి ముందే తమ జ్యోతిష్యులను కలిసి జాతక నివారణలు చేసుకుంటే మంచిది అని వీడియో చివరిలో సూచించాడు.